పిల్లవాడు మాతృగండంలో పుట్టాడు. అసలు ఆ తల్లి లేకపోవటానికి కారణమే వీడు. దెబ్బ తగిలిన వాణ్ణి చూసి జాలిపడాలి కాని తలో మాట అనకూడదన్నయ్యా. ఆ దేవుడి సాక్షిగా నువ్వు మామూలు మనిషిని అవుతానని ప్రామిస్ చేయి. ఆయన్ని మీరింకా దేవుడనే పిలుస్తున్నారా? అలా పిలవకండి. ఎందుకంటే ఆయన తన పేరు మార్చుకొని రాక్షసుడిగా మారిపోయాడు. ఇది అమ్మ ముద్ద. ఆకలిగా ఉంది. కాసేపు ఆగునన్నా. సంజయ్ కన్నం పెట్టి తర్వాత నీకు పెడతాను, సరేనా? నాకు ఇప్పుడే కావాలి. చెప్పాను కదా, కాసేపు ఆగు. నువ్వెళ్ళి టీవీ చూడు. నేను చూడను. నాకు ఇప్పుడే అన్నం కావాలి. మొండితనం చేయకురా. వెళ్ళు, తెస్తున్నాను. వెళ్ళి టీవీ చూడు. రేయ్, ఏమైందిరా నీకు? ఎందుకు విసిరికొట్టావ్? రోజు రోజుకి నీకు మొండితనం ఎక్కువ అవుతుంది. రాస్కల్, పో అవతలకి. రాస్కల్, ఎంత పొగర్రా నీకు? చిన్నపిల్లాన్ని కొడతావా? ఎంత పొగర్రా? చెప్పరా, కొడతావా? కొడతావా పిల్లాన్ని? చెప్పరా, ఎందుకు కొట్టావు? చెప్పరా. వాడే చేశాడు. మీకు తెలీదు డాడీ, వీడిని ఇలాగే వదిలేస్తే పెద్ద రాక్షసుడవుతాడు. చిన్న పిల్లాడమ్మా, వీడికే తెలుసు. అయినా వీడంత పెద్ద తప్పు ఏం చేశాడని. వీడికి అన్నం పెడుతుంటే తట్టుకోలేక ఏం చేశాడో చూడండి. ఒక పక్క అనూహ్య చనిపోవడానికి కారణం ఈ పసివాడే అని అన్నయ్య వీణ్ణి దూరం చేస్తున్నాడు. మరో పక్క వాడికి అన్నం పెడుతుంటే ఇదిగో వీడు కొడుతున్నాడు. ఇక వాడు ఎలా బతకాలి డాడీ? ఆదరించే వాళ్లే లేకపోతే వాడేమైపోతాడు చెప్పండి? ఏమిట మనం అనేది? కమల్ వాడిని దూరం పెడుతున్నాడా? అవును డాడీ, ఆ రోజు పంతులు గారు చెప్పిందంతా విన్నాడు. అదే తన మనసులో నాటుకుపోయింది. భయంగా ఉంది డాడీ. అటు తల్లిని పోగొట్టుకుని ఇటు తండ్రి ప్రేమ దక్కక చివరికి వీడే అవుతాడు అని భయంగా ఉంది. చూడండి డాడీ, వీడి అమాయకత్వాన్ని చూడండి. వీడు కోరుకున్నాడు డాడీ ఇలా జరగాలని. వీడికెందుకు డాడీ ఈ శిక్ష?
హలో, లేదు, నేను ఆఫీస్కి రావడం లేదు. ఏదైనా అర్జెంట్ అయితే ఫోన్ చేయి. ప్రీతి, ఏమండి? ఊరుకో ప్రీతి, మనం చేయగలిగింది ఏముంది? మనకి ప్రాప్తం ఇంతవరకైనా సరిపెట్టుకోవాలి. ఎలాగండి? ఎలా సరిపెట్టుకోవాలి? చిన్నప్పటి నుంచి ఎంత గారాబంగా పెంచుకున్నావు. అది కోరింది ఏదైనా తెచ్చిచ్చాను. చివరికి పెళ్లి కూడా తన ఇష్ట ప్రకారమే చేశాను. మీకు తెలియదండి, మీరు ఆఫీస్ పనుల మీద తిరుగుతూ ఉంటే తనని ఎప్పుడూ అంటి పెట్టుకొని తిరుగుతుండేదాన్ని. క్లినిక్ కి వెళ్ళినా వెంట తీసుకెళ్లేదాన్ని. ప్రతిదీ నాకు చెప్పే చేసేది. కానీ చావులో మాత్రం నాకు చెప్పకుండానే వెళ్ళిపోయింది. ప్రీతి, అను వెళ్ళిపోయినా తన జ్ఞాపకాలను మాత్రం మనకు మిగిల్చి వెళ్ళిపోయింది. మనం వెళ్ళి బాబుని ఇంటికి తెచ్చుకుందాం. కనీసం వాడితో గడిపితే అయినా మనకు కాస్తంత ఊరట దొరుకుతుంది. కేవలం పిల్లాన్ని తెచ్చుకున్నంత మాత్రాన సరిపోదురా. మీ అల్లుణ్ణి కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే వాడికి మరో ప్రపంచమే లేకుండా పోయింది. వాడు ఎలా తయారయ్యాడంటే చివరికి అనూహ్య వాడికి దూరం కావడానికి అన్నం పుణ్యం ఎరుగని పసివాడే కారణం అంటూ ఆ పసివాడిని ఛేదరించుకుంటున్నాడు రా. నిజమా? అవునరా. పిల్లాడైతే ఆకలేస్తే పాలు పడితే ఊరుకుంటాడు. ఎత్తుకుని అటూ ఇటూ తిప్పితే అమ్మలేదనే విషయాన్ని మర్చిపోతాడు. కానీ వీడిని ఎలా ఓదార్చాలరా? పిచ్చోడైపోతున్నాడు. ఈ లోకాన్నే మర్చిపోతున్నాడు. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు. చివరకు ఆ పసిబిడ్డను చూసేనా మారుతాడు అనుకుంటే వాడిని వీడు శత్రువులా భావిస్తున్నాడు. అది అను మీద ప్రేమో లేక ఈ లోకం మీద వాడు పెంచుకున్న కక్ష అర్థం కావడం లేదు. ఎంత పాపిష్టి దాన్ని అన్నయ్య. అను మీద ఇంత ప్రేమ పెంచుకున్న మనిషిని అర్థం చేసుకోకుండా నానా మాటలు అన్నాను. వాళ్ళని విడదీయాలని చూశాను. చివరికి ఆ దేవుడే వాళ్ళని విడదీశాడు. అమ్మా ప్రీతి, జరిగిపోయిన దాని గురించి కాదమ్మా, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. నువ్వు వాడికి కేవలం మేనత్తవే కాదమ్మా, వాడికి అమ్మవే. అనుని పోగొట్టుకుని పుట్టేడంత బాధలో ఉన్న వాడిని కూడా మనం పోగొట్టుకోకూడదమ్మా. అది మనం జాగ్రత్త పడాలి. ఇది నా కోరిక మాత్రమే కాదమ్మా, మనల్ని విడిచి వెళ్ళిన అనూహ్య కోరిక కూడా ఇదే.
మీద అరిచి చెప్పే వయసు కాదు నాది. పోనీ అర్థమయ్యేలా చెప్తా ఉంటే ఆ పరిస్థితి లేదు. సత్య, అమ్మా ప్రీతి, ఇక వాడి భవిష్యత్ అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరే ఏదో ఒకటి చెయ్యాలిరా, చెయ్యాలి. ఏంటమ్మా రేఖ, ఏమైంది? ఏంటో తెలీదాంటీ, ఇందాకటి నుంచి గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అయ్యో, ఎంత ఆడించినా ఆపట్లేదు. ఓంటి నాన్నా, రా నాన్నా. నా తండ్రి, ఊరుకో. లేదులే నాన్న, లేదులే, ఊరుకో. ఊరుకో నాన్నా. అయ్యో, అయ్యో, ఊరుకో. అమ్మా రేఖ, ఒకవేళ కడుపు నొప్పి ఏమైనా ఉందేమోనమ్మా. డాక్టర్ ఇచ్చిన మందు కూడా వేశానంటీ, కానీ ఏడుస్తూనే ఉన్నాడు. ఓ ఊరుకో నాన్నా, ఊరుకో. ఏం కాదులేనన్నా, ఏడవకో. ఏడవకమ్మా, ఏడవకో. ఊరుకో. ఏమో అన్నయ్య, బాబు ఏడుస్తూనే ఉన్నాడు. ఎంత ఆడించినా ఏడు పాపడం లేదు. ఇందాక అన్నం పెడితే తిన్నాడు, తర్వాత నుంచి ఏడుస్తూనే ఉన్నాడు డాడీ. బాధ చెప్పుకోలేని వయసు కదమ్మా, అందుకే ఏడుస్తూ ఉంటాడు. పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం, పదండి తొందరగా. లేదు నాన్న, లేదు, ఏడవ. రండి రండి. ఏడుగు బాబు, ఏడుగు, ఏడుగు నాన్న. ఇవో తాత, తాత, ఏడుగు, ఏడుగు. ఇలా ఇవ్వండి అంకుల్. ఓ నాన్న, ఎందుకు ఏడుస్తున్నా? ఏడుకు, ఊరుకు. ఏడుస్తున్నాడు కదా, అందుకే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం అమ్మా. చాలా ఆశ్చర్యంగా ఉందన్నయ్యా. మనం అందరం ఎంతసేపు ఎత్తుకొని ఆడించినా ఏడు పాపలేదు. స్నేహ ఎత్తుకోగానే ఏడు పాపేశాడు. అమ్మయ్యా, వాడి ఏడుపు చూసి చాలా భయం వేసింది. రా నాన్న. ఆంటీ, వాడి వాలకం చూస్తుంటే స్నేహని ఇల్లు కథలనిచ్చేలా లేడు. ఏం పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను. ఎంతసేపు ఉంటావు? బాబు కోసం ఎంతసేపైనా ఉంటాను. కమల్ నా కోసం ఎంతో చేశాడు. బాబు కోసం నేను ఆ మాత్రం టైం స్పెండ్ చేయలేనా? బాబుకి ఇప్పుడు కావాల్సింది ఇలాంటి ఓదార్పేనమ్మా. ఉన్నట్టుండి అమ్మ దూరం అయ్యేసరికి వాడు తట్టుకోలేకపోతున్నాడు. అంకుల్, మీకు అభ్యంతరం లేకపోతే బాబు నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్ళా? అయ్యో వద్దు, నీకు ఇబ్బంది అవుతుంది. నాకు ఏ ఇబ్బంది లేదు. ప్లీజ్ అంకుల్. వెళ్ళని అమ్మా, నువ్వు తీసుకువెళ్ళమ్మా. చాలా థ్యాంక్స్ అంకుల్. బాయ్. అదేం డాడీ అలా పంపించేశారు? వెళ్ళని అమ్మా, వాడు అక్కడైనా ప్రశాంతంగా ఉంటే అంతే చాలు.
డాడీ ఇదిగో చూడండి డాడీ. స్నేహ, ఈ బాబు మన కమల్ కొడుకు డాడీ. అది సరేనమ్మా, నువ్వు తీసుకొచ్చావేంటి అని. బాబుని చూద్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్లేసరికి పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు. ఎవ్వరి దగ్గర ఏడు పాపడం లేదు. నేను దగ్గర తీసుకునేసరికి ఏడు పాపేశాడు. అలాగా? అవును డాడీ. ఓ 2-3 రోజులు నాతోనే ఉంచుకుందామని తీసుకొచ్చాను డాడీ. నీతోనా? ఏ డాడీ? అది కాదమ్మా, మరీ పసిపిల్లాడు కదా, తనను చూసుకోవటం నీకు ఇబ్బంది అయిద్దని. ఇబ్బంది ఉంది డాడీ. ఆకలేస్తే అన్నం పెడతాను, నిద్రొస్తే జో కొడతాను, జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. అదే లేదంటే జానకం ఉంది కదా, ఇంతకంటే ఇంకేం కావాలి? అదే నాకు పెళ్ళై బాబుండుంటే నేనేగా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు చూసుకుంటున్నాను. పదమ్మా, మనం లోపలికెళ్ళి ఆడుకుందాం. బాబుగారు, కాఫీ తీసుకోండి. ఏంటయ్యా అలా చూస్తున్నారు? ఆడవాళ్ళకి అమ్ముతాను పుట్టుకతోనే వస్తుందనుకుంటా కదా జానకమ్మ. అటు చూడు, ఆ పిల్లోడిని స్నేహ ఎంత బాగా ఆడిస్తుందో. అవును బాబు. అంతా సక్రమంగా ఉండుంటే ఈ ఇంట్లో సరిగ్గా ఇదే సమయంలో ఓ మనవడో మనవరాలో ఉండాల్సింది కదా. ఇప్పటికైనా మించిపోయిందేముందయ్యా, ఆ అమ్మాయి గారికి పెళ్లి చేసేయండి, తమరి కోరిక నెరవేరుద్ది. ఆశ లేదు జనకమ్మా. స్నేహ గురించి నాకంటే నీకే బాగా తెలుసు కదా. పెళ్లి చేసుకుంటుందంటావా? ఆ దేవుడు తన తలరాతని ఎలా రాశాడో ఏంటో. వాడి నీ రక్తం పంచుకు పుట్టిన నీ కొడుకురా.
కాదు నాన్న, నా ప్రాణాలు బలికొన్న హంతకుడు వాడు. మీ అమ్మాయి ఆ పిల్లాడికి తల్లెందుకు కాకూడదు చెప్పండి?